a story which is too close to my heart. ఒక శిల్పి చాలా శ్రద్ధతో తన జీవితాన్నంతా దారపోసి రకరకాలైన రాళ్లను సేకరించి వాటికి రూపునివ్వడం ఆరంభించాడట. ఆ రాళ్లను చెక్కుతున్న సమయంలో ఏ రాయి అయితే 4 చక్రాలకే గీతలు బారడం మొదలు పెట్టిందో వాటిని గడపలుగా అమర్చాడట. కానీ ఒక శిల మాత్రం అన్ని విధాలైన చక్రాలకు మెరుగుదలకు అందంగా మలుచుకుంటూ నిలిచిందట. అది చివరికి అత్యద్భుతమైన వెంకటేశ్వరుని శిలారూపం దాల్చిందట. ఆ రూపాన్ని ఇచ్చిన ఆ శిల్పికే పట్టలేనంత ఆనందం కలిగి ఆ మూర్తిని గర్భగృహంలో ప్రతిష్టాపించారట. కొన్ని సంవత్సరాల కాలంలోనే ఆ ఆలయానికి రోజుకు కొన్ని లక్షల మంది దర్శనానికి రావడం ఆరంభించారు. వచ్చిన వారందరూ గడపను తొక్కుతూ దర్శనానికి వెళ్ళి వెంకటేశ్వరునికి చేతులెత్తి భక్తితో మొక్కుతున్నారట. ఒకరోజు స్వామివారి ఏకాంత సమయంలో ఆ గడప స్వామివారిని అడిగిందట, మీరు నేను ఒకే శిల్పి చేతిలో రూపుదిద్దుకున్నాం కదా, మరి ఎందుకు వచ్చిన వారందరూ నన్ను తొక్కుతున్నారు, మిమ్మల్ని మాత్రం మొక్కుతున్నారు అని అడిగిందట. దానికి స్వామివారు, నీవు 4 దెబ్బలకే చెతికిలబడ్డావు, కానీ నేనిక్కడ నిలబడ్డానికి ఎన్ని దెబ్బలు సహించాల్సి వచ్చిందో తెలుసా అని అడిగారట. ఈ కథ లాంటిదే కైలాస దేశంలోని జీవనశైలి. ఎనీథింగ్ గోస్ టు స్వామీజీస్ హ్యాండ్స్, వెదర్ అ పర్సన్, స్టోన్ ఆర్ ఈవెన్ అ లంప్ ఆఫ్ మడ్ will only come out as a deity. So choose Guru in your life, then you will have Guru and life with auspiciousness. Come, join us as Kailasavasi.